నుంచి కూడా షేక్పేట డివిజన్ కి సంబంధించి కూడా లెక్కించారు. రెండో రౌండ్ లో షేక్పేట డివిజన్ తో పాటుగా మరికొన్ని బూతులతో ఎర్రగడ్డ డివిజన్ లోని 10 బూతులలో కూడా ఓట్లను లెక్కించడం జరిగింది. ఇక రెండో రౌండ్ లో వెంగళరావు నగర్ లోని 4 బూతులకు సంబంధించి కూడా లెక్కింపు జరిగింది. ఇక మూడో రౌండ్ లో ఎర్రగడ్డ డివిజన్ కి సంబంధించి 6 బూతులకు సంబంధించి కూడా లెక్కింపు జరిగింది. రేమత్ నగర్ సంబంధించి కూడా 26 బూతులకు సంబంధించి కూడా మూడో రౌండ్ లో లెక్కింపు జరిగింది. అలాగే వెంగళరావు నగర్ కి సంబంధించి కూడా 8 బూతులకు సంబంధించి కూడా లెక్కింపు జరిగింది. అలాగే 4వ రౌండ్ కి సంబంధించి కూడా వెంగళరావు నగర్ లోని మొత్తంగా డివిజన్ 26 బూతులకు సంబంధించి కూడా లెక్కింపు జరిగింది. రెహమత్ నగర్ కి సంబంధించి కూడా 16 బూతులకు సంబంధించి కూడా లెక్కింపు జరిగింది. అలాగే 6వ రౌండ్ లో ఇప్పుడు వెంగళరావు నగర్ యూసుఫ్ గూడకు సంబంధించిన బూతుల లెక్కింపు అయితే కొనసాగుతా ఉన్నది. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా హవా కొనసాగు పరిస్థితి అయితే కనిపిస్తుంది. పోస్టల్ బ్యాలెట్ నుంచి కూడా ఇప్పుడు 5వ రౌండ్ కి సంబంధించి కూడా ఏదైతే భారీ మెజార్టీతో నవీన్ యాదవ్ ముందంజలు కొనసాగుతా ఉన్నాడు. స్వల్పంగా బీజేపీకి సంబంధించి కూడా తన ఏదైతే ఇక్కడ ప్రదర్శన మాత్రం కనిపిస్తలేదని చెప్పొచ్చు. ముందు నుంచి కూడా బీజేపీ ఏదైతే స్వల్పంగా ఓట్లతో కొనసాగుతూ వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక ఇప్పటికే గెలుపు ఖాయమన్నట్టుగా కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. పిసిసి చీఫ్ అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్ అలాగే మంత్రి వాకిటి సిఆర్కి సంబంధించి కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా గెలుపు ఖాయమైపోయింది. మెజార్టీ కోసమే ఎదురు చూస్తా ఉన్నాం. ప్రజాపాలనకే జూబ్లీ హిల్స్ ప్రజలంతా కూడా పట్టం కట్టారు. ఇక కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి వైపు మొగ్గు చూపారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనకు సంబంధించి కూడా అభివృద్ధి కుంటుపడింది. ఇక్కడ జూబ్లీ హిల్స్ ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటిని కూడా కాంగ్రెస్ పార్టీ నెరవేర్చబోతా ఉన్నది. ప్రజలకు సంబంధించి కూడా ప్రజాపాలన వైపే డెవలప్మెంట్ వైపే కాంగ్రెస్ పార్టీ ఏదైతే జూబ్లీ హిల్స్ ఓటర్లంతా మొగ్గు చూపారు కాబట్టి వాళ్ళందరికీ కృతజ్ఞత తెలుపుతూ వస్తుంది. ఎందుకంటే 5వ రౌండ్ కి సంబంధించి కూడా కొనసాగుతా ఉన్నది. 12,000 పైచిలకు మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు ఖాయమన్నట్టుగా కూడా మంత్రులంతా కూడా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి మరికొన్ని డివిజన్లకు సంబంధించి కూడా ఇంకా 4 డివిజన్లకు సంబంధించి కూడా లెక్కించేది ఉంది. దాంట్లో యూసుఫ్ కూడా సోమాజీ కూడా ఇక ఎర్రగడ్డకు సంబంధించిన కొన్ని బూతులు అలాగే బోరబండ డివిజన్ కి సంబంధించి కూడా 18 బూతుల లెక్కించి అలాగే 9వ రౌండ్ కి సంబంధించి కూడా బోరబండ అలాగే ఎర్రగడ్డకు సంబంధించి కూడా పలు బూతులకు సంబంధించి కూడా లెక్కింపు ఉంటుంది. ఇక ఫైనల్ గా ఎర్రగడ్డ డివిజన్ లోని 29 బూతులు 10వ రౌండ్ లో 29 ఎర్రగడ్డలోని 29 బూతులకు సంబంధించి కూడా లెక్కింపుతో పూర్తవుతా ఉన్నది. తుది ఫలితం మరి కాసేపట్లో అంటే ఇంకా గంట ప్రాంతంలో కూడా తుది ఫలితం వెలువడే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. మొత్తంగా ట్రెండ్స్ అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ వైపు చూపిస్తారు. ఎందుకంటే మొదటి రౌండ్ నుంచి కూడా ఆధిక్యంలో కొనసాగుతున్నాడు, ముందంజలో కొనసాగుతున్నాడు. ఇప్పుడు 12,000 పైచీలకు మెజార్టీతో ముందంజలో నవీన్ యాదవ్ కొనసాగుతున్నాడు. ఇక మరోవైపు రెహమత్ నగర్ కి సంబంధించి కూడా తన స్వస్థలం అని చెప్పొచ్చు. ఇక్కడ లోకల్ కి సంబంధించిన క్యాండిడేట్ కాబట్టి ఇంకా పలు బూతులు రెహమత్ నగర్ కి సంబంధించి కూడా దాదాపుగా ఇంకా 28 బూతులకు సంబంధించి కూడా లెక్కింపు ఉంది. దాంట్లో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకే ఆ ఓట్లన్నీ కూడా పడతాయన్నట్టుగా ధీమా వ్యక్తం చేస్తున్నారు. దాంతో పాటుగా బోరబండ ఎర్రగడ్డకు సంబంధించిన బూతులకు సంబంధించి కూడా అత్యధికంగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు కలిగి ఉంటాయని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పారు. ఎగ్జిట్ పోల్స్ కూడా పలు ఈ బూతులు రెహమత్ నగర్, బోరబండ అలాగే వెంగళరావు నగర్ మిగతా ప్రాంతాల్లో కూడా ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా అక్కడ ఓటు బ్యాంకు అధికంగా ఉన్నట్టుగా కూడా పలు ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. ఇందులో భాగంగానే ఇక ఈ వచ్చే బూతులకు సంబంధించి కూడా ఇక మెజార్టీ పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ప్రధానంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు మంత్రులంతా కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా 35,000 పైచీలకు ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు ఖాయమంటూ కూడా ఇప్పటికే ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక మరి గంట ప్రాంతంలో తుది ఫలితం వెలువడే అవకాశం అయితే ఉంది. లక్ష్మణ్ అయితే హరీష్, ప్రధానంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీని ప్రజలంతా నమ్మడానికి గల ప్రధాన కారణం ఏంటంటారు? అది బీఆర్ఎస్ మీద ఉన్న వ్యతిరేకతగా భావించాలా, లేదంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మనకి డెవలప్మెంట్ అవడానికి కంపల్సరీ ప్రభుత్వం వైపు నిలబడాలని ప్రజలు అనుకున్నారనుకోవాలా? ఏంటంటారు, ఎందుకు నిలబడ్డారు కాంగ్రెస్ వైపు ప్రజలు? రైట్, ప్రధానంగా జూబ్లీ హిల్స్ లో 10 ఏళ్ల పాటు మాగంటి గోపీనాథ్ సంబంధించవచ్చు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యేగా పనిచేశారు. రూలింగ్ గవర్నమెంట్ 2 సార్లు బీఆర్ఎస్ ప్రభుత్వం 2 సార్లు రూలింగ్ గవర్నమెంట్ లో ఉన్నది. అభివృద్ధికి సంబంధించి కూడా కుంటుపడింది. ఇక జూబ్లీ హిల్స్ ప్రజలకు సంబంధించి కూడా 10 ఏళ్ళు ఈ బీఆర్ఎస్ పాలనకు సంబంధించి కావచ్చు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి కార్యక్రమాలపైన కుంటుపడింది. కాబట్టి ఇక ఈ వ్యతిరేకతతో ఇక కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చిందని చెప్పొచ్చు. దాంతో పాటుగా ప్రజాపాలన
పాలన 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత జూబ్లీ హిల్స్ కు సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు. ఇక్కడ అంటే చాలా వరకు జూబ్లీ హిల్స్ ప్రాంతంలో పేద మధ్య తరగతి కుటుంబీకులు ఎక్కువ ఉంటారు. వాళ్ళకి సంబంధించి కూడా గత 10 ఏళ్లకు రేషన్ కార్డు కావచ్చు, ఇతర ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఇక్కడ కనీస సౌకర్యాలకు సంబంధించి అక్కడ చిన్న చిన్న ఏదైతే సౌకర్యాలు కూడా గత ప్రభుత్వం కల్పించలేకపోయింది. ఇంకా బీఆర్ఎస్ ఓటమి తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జూబ్లీ హిల్స్ లో ప్రజాపాలనలో ప్రతి ఇంటికి సంక్షేమం అందినట్టుగా కూడా స్పష్టంగా ప్రజలే ప్రచారంలో తెలపడం జరిగింది. ఇందిరమ్మ ఇల్లు అంటేనేమి సన్న బియ్యం పంపిణీ కావచ్చు, అలాగే మిగతా ఏదైతే ఇక్కడ సీవరేజ్ కి సంబంధించిన డ్రైనేజ్ సమస్యలు కావచ్చు, వర్షం వస్తే కూడా డ్రైనేజ్ కి సమస్యలకు సంబంధించి కూడా ఈ రహమత్ నగర్ ప్రాంతాలకు సంబంధించి కావచ్చు, ఇతర జూబ్లీ హిల్స్ బస్తీలోను వాళ్ళు కాలనీలు నీట మునిగిపోయి ఇంకా చెరువులు తలపించాయి. ఆ సిచ్యువేషన్స్ ఇప్పుడు రాలేదు. దాంతో పాటుగా ఈ పథకాలకు సన్న బియ్యం, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, ఇక జూబ్లీ హిల్స్ కి సంబంధించి కూడా పలు 500 కోట్లకు పైగా కూడా వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. దాంతో పాటుగా నవీన్ యాదవ్ ని గెలిపిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి జూబ్లీ హిల్స్ ని మరింత అభివృద్ధి చేస్తాం, వీటన్నిటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం అన్నట్టు కూడా చెప్పడం జరిగింది. దాంతో పాటుగా బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ అంశం కూడా బలంగా ఫలించింది. ఎందుకంటే బీసీ అభ్యర్థి అక్కడ ఇరు పార్టీలకు సంబంధించి కూడా బీసీ అభ్యర్థిని బరిలో నిలపలేకపోయింది. 42% బీసీలకు సంబంధించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది కాబట్టి హామీ మేరకు బీసీ అభ్యర్థిని బరిలో దించాం. జూబ్లీ హిల్స్ ఎన్నికల నుంచే కూడా రిజర్వేషన్ కి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నట్టుగా కూడా ఇండికేషన్ ఇచ్చింది. వీటన్నిటికీ సంబంధించి కూడా జూబ్లీ హిల్స్ ఓటర్లు కావచ్చు, ముఖ్యంగా ఏదైతే ఈ జూబ్లీ హిల్స్ పరిధిలోని 7 డివిజన్లలో రేషన్ కార్డుల పంపిణీ, సన్న బియ్యం కావచ్చు, ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ ఈ ఇంపాక్ట్ అయితే పడ్డది. దాని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత ఏవైతే ఆలోచిస్తుందో వాటిని నెరవేర్చబోతా ఉన్నామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా వీటిని ప్రజలంతా నమ్మారు, విశ్వసించారు. మరోవైపు బీఆర్ఎస్ కి సంబంధించి 10 ఏళ్ల పాలనకు సంబంధించి కూడా ఎట్లాంటి వైఫల్యాలు జరిగాయో వాటన్నిటిని ప్రజలకు సంబంధించి కూడా అప్పుడు పార్టీని ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి, కాంగ్రెస్ అభ్యర్థిని మారిస్తే ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతున్నట్టు కూడా ఓటర్లంతా బలంగా నమ్మారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపినట్టుగా తెలుస్తుంది. దాంట్లో భాగంగానే ఈ మెజార్టీతో ఈ లీడింగ్ అయితే కొనసాగుతా ఉన్నది. మొత్తం